వెల్కమ్ టు జెట్ న్యూస్. ఈరోజు మన జెట్ న్యూస్ ముఖ్య అతిథి ఒంగోలులోని కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎం కృష్ణారావు గారు, షుగర్, బీపీ అండ్ థైరాయిడ్ జనరల్ వైద్య నిపుణులు. ఆయన ప్రధానంగా షుగర్కు సంబంధించి వైద్యం చేయడంలో నిష్ణాతునిగా ఇక్కడ స్థానికంగా మంచి పేరుంది కూడా. మరి అంతేకాకుండా సుదూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు తీసుకుంటూ ఉంటారు. మరి ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధి అనేటటువంటిది ప్రబలంగా విస్తృతం అవుతున్నటువంటి నేపథ్యంలో అందున కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క మధుమేహం అనేటటువంటిది మరింతగా గణాంకాలను చూస్తే తేటతెల్లమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా మంది నాటికి నేటికి పెరిగిపోతున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క విస్తృతిని తగ్గించేందుకు తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఈ వైద్య నిపుణులు అలాగే ఎం కృష్ణారావు గారి సలహాలు సూచనలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు షుగర్ అనేటటువంటిది అందరికీ కూడా ఒక హక్కుగా అది విస్తరించిపోతుంది. రోజు రోజుకి నాకు రాదు అనుకున్న వారికి కూడా నేనున్నాను అని పలకరిస్తున్నటువంటి పరిస్థితి షుగర్కి ఒక హక్కుగా మారిపోయింది. ఏమనొచ్చు మన దీన్ని? యాక్చువల్గా మన జీవన విధానం వల్లనే ఇది ఎక్కువగా ప్రబలటం జరుగుతుంది. సో మనం తినే ఆహారపు అలవాట్లు, రెండోది మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. అది ఈ మన కుటుంబ పరంగా కానీ లేదంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవటం, ఈ మూడు ముఖ్య కారణాల వల్లనే ఎక్కువగా మన ఇండియా క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు డయాబెటీస్ అంతకుముందు చైనా ఉండేది. ప్రపంచంలో ఎక్కువ షుగర్ వ్యాధిగ్రస్తున్న దేశాల్లో మొదటి దేశం మన ఇండియా. అది మన దక్షిణ భారతదేశము ఎక్కువగా. సో తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఈ రాష్ట్రాలు, కర్ణాటక. ఎందుకంటే మనం వీటికి ముఖ్య కారణాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటారు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు మన ఆ దక్షిణ రాష్ట్రాల్లో. అంటే రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువగా మన ఈ దక్షిణ రాష్ట్రాలు ఏంటంటే ఎక్కువ రైస్ తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది. అదొక మెయిన్ రీజన్. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుందాం సార్, ఈ ఇటువైపు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి వైట్ రైస్ తీసుకున్నందువల్ల షుగర్ అంటున్నారు. అలాగే ఇటువైపు కూడా గోధుమలు కానీ ఇతరత్ర ఆహారాలు, తృణధాన్యాలు కానీ ఇవి తీసుకున్నటువంటి వారికి కూడా షుగర్ అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి. గోధుమల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. గోధుమలు కూడా అవి కూడా లిమిట్గానే తీసుకోవాలి. సపోజ్ పుల్కా చపాతి తీసుకున్నాను 2 పుల్కాలు అట్లా తీసుకుంటే ఓకే. కానీ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అట్లా కూడా మనకి డయాబెటీస్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఆసుపత్రికి సంబంధించి ప్రధానంగా ఈ షుగర్కు సంబంధించి కీలకంగా ఇది మీ పేరు చెప్పగానే, ఎం కృష్ణారావు గారి పేరు చెప్పగానే ఈ జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వినిపించే పేరు ఒంగోలులో ఫలానా కృష్ణారావు గారి కృష్ణ హాస్పిటల్, కృష్ణ అనేవి ఆ పేరే వినిపిస్తుంది. మరి ఇక్కడ ఆ షుగర్కి మీరు అందించే సేవలు ఎలా ఉంటున్నాయి? యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్, మాది గ్రామం వెనుకపాడు గ్రామం. మా ఫాదరు రైతు కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయం చేసి నాకు కూడా మెడిసిన్ చేయాలి, డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో మా ఫాదర్ కూడా నాకు సహకరించి నన్ను మెడిసిన్ చేయాలని, మా కొడుకు డాక్టర్ అవ్వాలని కష్టపడి చదివించాడు. సో నాకు ఇక్కడికి అంత మంచి పేరు రావడానికి గల కారణం ఏంటంటే మాది గ్రామం అవటం, చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తారు ఒంగోలుకు. పల్లెటూళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళని ఎలా చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్కి కానీ అంగీకరిస్తారు. వాళ్ళే అంత మా లాంగ్వేజ్ ఇద్దరికి సింక్ అవ్వటం వలన చుట్టుపక్కల పల్లెల్లో నాకు మంచి పేరు రావడం జరిగింది. అలాగే మనం వచ్చిన కుటుంబము మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చిన దాంట్లో వాళ్ళకు కావాల్సిన బడ్జెట్లు, అంటే ఎక్కువ ఖర్చు కాకుండా ఏదైనా అవసరం అయితే మనం కొంత రాయితీలు ఇవ్వటం, కొంతమందికి ఫ్రీగా చేయటం, ఇలా చేయటం వలన నేను సక్సెస్ అవ్వగలిగాను. అంటే మనం బడ్జెట్ విషయంలో ఆలోచించినా కూడా అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఇవ్వాలి. సో అది ఇవ్వటంలో మీరే సక్సెస్ అనేటటువంటిది పేదల నుంచి బాగా వినిపిస్తుంది. అవునండి.
అది ఎలా ఎటు మీ ట్రీట్మెంట్ అదర్ హాస్పిటల్స్ లో అంటే వేరే సెంటర్స్ లో లభించేదానికి మన దగ్గర అంటే కృష్ణారావు గారినే ఎందుకు సంప్రదిస్తున్నారు? యాక్చువల్గా ఒక టాబ్లెట్ తీసుకుంటే అదే టాబ్లెట్ 20 రూపీస్ ఉండే టాబ్లెట్ ఉంటుంది, అదే మందు ఉండేది ఈ 5 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్ ఉండే కూడా ఉంటాయి మెడిసిన్స్. సో ఇప్పుడు మనం చూస్తాం 5 స్టార్ 7 స్టార్ హోటల్లో మనం ఒక ఫుడ్ బిల్ చేసుకుంటే అక్కడే 10,000 అయింది. అది మనం మామూలు హోటల్లో శుభ్రంగా ఉండే హోటల్, చిన్న చిన్న హోటల్స్ కూడా శుభ్రంగా ఉండేవి, మంచివి క్వాలిటీగా చేసేవి కూడా ఉంటాయి. దాంట్లో 10 రూపీస్ 20 రూపీస్ కూడా ఉంటాయి. సో అట్లానే మనం క్వాలిటీ ఉండేది మాకు తెలుస్తుంది. సో మెడిసిన్ క్వాలిటీ మెడిసిన్ దాంట్లో మంచి తక్కువ ప్రైస్ లో ఆ పేద ప్రజలకు అందించగలివనే మాకు అర్థమైపోతుంది, ప్రతి ఒక్క డాక్టర్ తెలుస్తుంది. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వాళ్ళు ఒకటి, రెండోది రూమ్ రెంట్స్, హాస్పిటల్ బిల్స్ ఉంటాయి కొన్ని. సపోజ్ ఎవరన్నా ఖాళీ గాయమై వచ్చారు, సో వాళ్ళకి ఒక రూమ్ రెంట్ 2,000 ఛార్జ్ చేయొచ్చు, 500 రూపీస్ కూడా ఛార్జ్ చేయొచ్చు. సో అట్లా వాళ్ళకి బడ్జెట్లో కొంతమందికి అవగాహన ఉంటుంది, వాళ్ళకి డబ్బుల గురించే కాకుండా అవగాహన ఉండదు వ్యాధి పట్ల, వాళ్ళు దానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలియదు. వాళ్ళకి కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి టైం టేకింగ్ తీసుకొని మనము కొంచెం ఓర్పుగా వాళ్ళ కనుక వైద్యం అందిస్తే, సో అట్లా పేషెంట్స్, నాకు ఎక్కువ మంది నాకు పబ్లిసిటీ అనేది ఉండదు, పేషెంట్ వచ్చిన వాళ్ళే చుట్టుపక్కల ఏ మూలకి వెళ్ళినా కానీ సో నన్ను ఏ ఊరు వెళ్ళినా నన్ను పలకరిస్తారు. ఎప్పుడైనా మా పాప వాళ్ళని తీసుకెళ్తే నాన్న ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరో ఒకరు గుర్తుపడతా ఉంటారంటే. సో ఐఎమ్ హ్యాపీ ఈ ప్రొఫెషన్ లో ఉండటము, ఈ ప్రకాశం జిల్లాలో సర్వీస్ చేసి అంత మంచి పేరు రావడానికి. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ. మనం ప్రజలతోటి ఉంటున్నాం, ప్రజలు అందరూ మనం తెచ్చుకుంటున్నారు. సో అలా వచ్చాకుండా ఏంటంటే మనం ఇంకా ఎంతో చేయాలి, సర్వీస్ చేయాలి. సో బాధ్యత కూడా గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి, బాధ్యత రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ చాలా మంది నాతో ఫ్రీగా ఫ్రెండ్లీగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు పేషెంట్స్ కూడా. సో అందువల్లనే నాకు అది అడ్వాంటేజ్ అయింది. సార్, ఈ ఇంకొకటి షుగర్ కి సంబంధించి దీన్ని ఐడెంటిఫై చేయడంలో కొంతమంది ముందు జాగ్రత్త తీసుకుంటారు, కొంతమంది ఏదో పని చేసుకుంటూ ఏదో కళ్ళు తిరిగి పడిపోవటం ఏదో కారణంతో మాత్రమే బయటపడుతుంది. అసలు షుగర్ ఏ స్టేజ్ అంటే 500 600 పెడుతుంది, మనం ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత గరిష్టంగా టాప్ ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా కాపాడగలుగుతాం, ఈ స్టేజ్ దాటితే ఇక కాపాడలేము అనే స్టేజ్ ఏదైనా ఉందా? అట్లాంటి స్టేజెస్ అనేది ఏముండదు. వన్స్ హాస్పిటల్ కనుక వచ్చి ఇదైతే మనం సేవ్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా మీకు ముందుగా ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో నా సలహా ఏంటంటే, ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్లస్ ఈ డాక్టర్స్ చాలా మంది హాస్పిటల్స్ వాళ్ళు విలేజెస్కి వెళ్ళి క్యాంప్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కానీ విలేజ్ సర్పంచ్లకు కానీ నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, చాలా మందికి షుగర్ వాళ్ళకి ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు. సో 2 years 3 years 4 years 5 years 6 years కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ షుగర్ వాళ్ళ బాడీలో ఉండొచ్చు. సో HbA1c లెవెల్స్ అట్లాంటి వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైనా కాలికి గాయం అయ్యి తగ్గక అది బాగా చీమ్ పట్టి అది బాగా స్టేజ్ దాటినప్పుడు, లేదంటే కొంతమందికి ఏదన్నా ఆరోగ్యం సడన్ గా ఇదైపోయి అట్లా మీరు అన్నట్టు కళ్ళు తిరిగి పడిపోవటము ఇట్లా వచ్చినప్పుడు, కానీ ఎర్లీగా కనుక మనం డయాబెటీస్ ఉందని గుర్తిస్తే చాలా మందికి వాళ్ళకి ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా, అంటే సపోజ్ కిడ్నీస్ పాడైపోకుండా పక్షవాతం రావటం, హార్ట్ అటాక్ రావటము, కాళ్ళకి గాయాలైతే తగ్గకపోవటం, రెటీనా కంటి చూపు తగ్గిపోయి కంటి చూపు దెబ్బతిండి, ఇవన్నీ జరుగుతాయి షుగర్ ఉందని తెలుసుకోకపోవటం వలన. సో మన గవర్నమెంట్ ఇప్పుడు అందరూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమంటున్నారు, పిల్లల్ని ఎక్కువ పుట్టించండి, మనకి యువత కావాలి, యువత ఉంటే దేశం అభివృద్ధి ఆటోమేటిక్. చాలా దేశాల్లో more than 60 years పీపుల్ ఎక్కువ ఉన్నారు, యూత్ తక్కువగా ఉన్నారు. యువతే మనకు ఒక ఆర్థికమైన పటిష్టత, వాళ్ళు కష్టపడతారు, దేశానికి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా బాగుంటుంది, వాళ్ళ వలన దేశానికి కూడా బాగుంటుంది. సో మనకు యువత ఉన్నారు, కానీ వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి? ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి కొంతమందికి కూడా చూస్తుంటే
10 ఇయర్స్ 11 ఇయర్స్ బిలో 10 ఇయర్స్ వాళ్ళు కూడా బిలో 15 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా మంది డయాబెటీస్ తోటి ప్రెజెంట్ అయ్యి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఎవ్రీ 6 monthsకి మన దేశ జనాభా అందరికీ కనుక స్క్రీన్ చేస్తే, షుగర్ టెస్ట్ చేసుకొని స్క్రీన్ చేస్తే చాలా మంది తెలియని వాళ్ళు బయటపడతారు. వాళ్ళని మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 60-70 ఇయర్స్ వరకు మనం కాపాడుకోవచ్చు. ఇదే బట్టి మీరు అన్నారు ఒక 10 years టీనేజెస్ ఇట్లా చాలా చిన్న పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లల్లో కూడా ఏదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ కండిషన్స్ వల్ల షుగర్ అటాక్ అవుతుంది. మరి ఆ చిన్న పిల్లలకి ఎటువంటి స్ట్రెస్ ఉండకపోవచ్చు. మేబీ ఇప్పుడు ఉండేటటువంటి జంక్ ఫుడ్స్ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి అర్ధరాత్రి వరకు ఉండకపోవచ్చు, బాడీ పెరగకపోవచ్చు, క్యాలరీస్ క్యారీ చేయకపోవచ్చు. అయినా కూడా వారికి అందరికీ చిన్నపిల్లలకి ప్రధానంగా ఎందుకు అటాక్ అవుతుంది? ఒకటి వాళ్ళకి జెనెటికల్ గా రావచ్చు టైప్ 1 డయాబెటీస్. రెండోది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల కూడా రావచ్చు. అచ్చం ఫుడ్ ఆహారం ఇది ఒకటే మెయిన్ ఫ్యాక్టర్ కదా. ఓకే, సో అందుకని మనం అందరినీ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే స్కూల్ నుంచి ఎవ్రీ 5th క్లాస్ స్టూడెంట్స్ నుంచే మనము లేదా 3rd 4th క్లాస్ నుంచే చూసుకోవాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో, విలేజెస్ లో నార్మల్ గా అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ, ఈ గేదెల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ, పని చేసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి స్క్రీన్ చేస్తే ఎంతో మంది బయటపడే అవకాశం ఉంది. ఇది డయాబెటీస్ కనుగొని తర్వాత వాళ్ళ గనక మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని జాగ్రత్తగా చూస్తే సో చాలా మంది కాంప్లికేషన్స్ రాకుండా మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక మాట అన్నారు, క్యాలరీస్ క్యారీ చేయటం వల్ల, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల, విపరీతమైనటువంటి పోకడల వల్ల, స్ట్రెస్ వల్ల ఇవన్నీ వస్తుంటాయి అంటారు. అయితే వ్యవసాయం చేసుకుంటూ ఫిట్నెస్ తోటి ఉంటూ పర్ఫెక్ట్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఒక్కసారి అటాక్ అవుతుంది. అవి వాళ్ళు ఏంటంటే మేము పర్ఫెక్ట్గా ఉన్నామని నేను అపోహలో ఉండి మీరు చెప్పినట్టుగానే ఏదైతే లోపల పార్ట్స్ కొన్ని డ్యామేజ్ అయిపోతున్నట్లు తరుణంలోనే వాళ్ళకి ఒక షుగర్ అనేటువంటిది బయటపడుతున్న పరిస్థితి. మరి వారికి ఎలా అసలు ఎందుకు అటాక్ అవుతుంది, ఎలా వస్తుంది అనేటటువంటిది క్లారిటీ. సో ఇప్పుడు ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు అనేది, పల్లెటూరులో ఉన్నారా, పట్టణంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనేది గ్లోబలైజేషన్ అయితే అయింది. అంతకుముందు టీవీలు ఒక పల్లెటూరులో ఒకరింట్లో టీవీ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో టీవీ, రేడియో, ఫోన్స్ ప్రతి ఒక్కరికి. ఈవెన్ గొర్రెల కాపర్లు కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వాళ్ళు మనకు వ్యవసాయం చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళకి తెలుసు ప్రపంచం ఎక్కడికి పోతుంది, వాళ్ళ పక్కింటి పిల్లోడు ఏం చదువుకున్నాడు, వాళ్ళ పక్కింటి పిల్లోడు అమెరికా నుంచి ఎన్ని డాలర్లు పంపిస్తున్నాడు, మన పిల్లోడు ఏం చేస్తున్నాడు, మనం ఎంత సంపాదిస్తున్నాం. సో స్ట్రెస్ ఈజ్ దేర్. వాళ్ళు కష్టపడవచ్చు, పొలం వెళ్ళొచ్చు, పని చేయొచ్చు, కానీ బ్రెయిన్లో కనుక స్ట్రెస్ ఉంటే సో ఆటోమేటిక్గా శరీరంలో షుగర్ అనేది ఎంటర్ అయ్యింది. సార్ ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు హెరిడిటీ ఎఫెక్ట్ వల్ల కూడా వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకున్నాం. 90% ఫాదర్ అండ్ మదర్ కుంటే 90% వచ్చేదానికి అవకాశం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫాదర్ కి ఉంటే 50%, మదర్ కుంటే 50%, ఇద్దరికి ఉంటే 90% ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఇద్దరికి ఉన్నప్పుడు మనం తక్కువ వయసు నుంచే రెగ్యులర్ ఎక్సర్సైజు, ప్రాపర్ డైట్ తీసుకొని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కొంచెం మెడిటేషన్ అవి కనుక చేస్తే మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. సో అరౌండ్ 30 yearsలో వచ్చే షుగర్ని 40 yearsకి అంటే 10 years తర్వాత పోస్ట్ పోన్ చేయొచ్చు. తర్వాత 40లో వచ్చేదాన్ని 50 years దాకా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి షుగర్కి సంబంధించిన అంశంలో అసలు ఏ స్టేజ్ తర్వాత షుగర్ రాదు అంటారు లేదన్నది, ఒక ఏజ్ తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ ఏజ్ తర్వాత రాదు అనడానికి లేదు. సో మోస్ట్లీ రాదు, అంటే 70-80 years అట్లా, వాళ్ళు 65 అట్లా ఉన్నారు, వాళ్ళకి మోస్ట్లీ రాదు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఉన్న వాళ్ళలో. సో ఇక నుంచి మాత్రం అట్లాంటిది మనం చెప్పలేం. సో ఇప్పుడు దాకా మన ముసలాళ్ళు తీసుకున్న ఆహారం వేరు, వాళ్ళ శారీరక శ్రమ వేరు, వాళ్ళ మానసిక ఒత్తిడి. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ జనరేషన్కి మనము ఇంకో 10 years తర్వాత రాదు అని చెప్పడానికి లేదు.
అంటే ఒక 70 ఇయర్స్ తర్వాత మోస్ట్లీ రాకపోవచ్చు అని అన్నారు. తక్కువ అవకాశం. తక్కువ అవకాశం. ఒకవేళ వస్తే ఎటువంటి పరిస్థితుల్లో రావచ్చు అనుకుంటాం? పరిస్థితులు ఏం లేవండి, అది ఆటోమేటిక్ గా వస్తుంది. మనం యూజువల్ గా మనం ఒబెసిటీ, ఎంత ఒబెసిటీలో ఉన్నాడు, ఎంత బాగా వెయిట్ ఉన్నాడు, సో అంతకుముందు ప్రజెంట్ సడన్ గా కూడా రావచ్చు అండి. ఇప్పుడు కోవిడ్ లో ఎంతమందికి షుగర్స్ వచ్చినాయి, వాడి మెడిసిన్స్ వల్ల కూడా వచ్చుకుంది. Steroids ఎక్కువ వాడటం వల్ల బయటపడచ్చు. అవును. లేదు, ఇప్పుడు ఈ రోజు బాగా హ్యాపీగా ఉన్నాడు, ఒక 6 months బాగా స్ట్రెస్ లో ఉన్నాడు, డిప్రెషన్ లోకి వెళ్ళాడు. సో 6 months చాలు మనకి రావటానికి, సడన్ గానైనా రావచ్చు. సో అది మానసిక, శారీరక ఈ పరిస్థితులు దానికి కారణం అవుతాయి. సార్ చిన్న ఇదేంటంటే షుగర్ వల్ల కిడ్నీలు పాడైపోతాయి అంటారు. ఓకే. కిడ్నీలు పాడైపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా షుగర్ వచ్చింది అంటారు. దీనిలో దేని నుంచి ఏది వస్తుంది, దేని నుంచి ఏది ప్రభావితం? ఒకటి వన్స్ షుగర్ వచ్చింది అని తెలిసిన తర్వాత రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవటం, వీక్లీ వన్స్ అన్నా ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ గ్లూకోజ్ అంటే గ్లూకోమీటర్ పెట్టి చూసుకోవటం, తర్వాత డైట్ కరెక్ట్ గా తీసుకోవటం, తర్వాత సాల్ట్ కూడా తగ్గించుకోవాలి. డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రెండు అన్నదమ్ములు లాంటివి. సో ముందు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ హైపర్ టెన్షన్ రావచ్చు, హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు, షుగర్. సో ఈ మెటబాలిక్ డిజార్డర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ. సో అందుకని మనకి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవటం, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ చేయించుకోవటం, తర్వాత షుగర్స్ మానిటర్ చేసుకోవటం, ఇంట్లో కూడా షుగర్ టెస్టులు చేసుకోవటం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని బీపీని కంట్రోల్లో పెట్టుకుంటే మన సాల్ట్ తక్కువ తీసుకొని సో కిడ్నీ పాడయ్యేదానికి అవకాశం ఉండదు. సో చాలా వరకు సేఫ్గా ఉంటుంది. అట్లా కాకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు, బీపీ కంట్రోల్లో లేదు, మన ప్రాపర్ డైట్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఎక్కువ జంక్ ఫుడ్, సాల్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, మసాలాలు ఎక్కువగా, ఇట్లా తీసుకునే వాళ్ళకి కిడ్నీ త్వరగా పాడేయడానికి అవకాశం ఉంటుంది. ఇది షుగర్ వలన. సో వన్స్ కిడ్నీ ఏదన్నా మీరు అడిగారు, కిడ్నీ పాడైన వాళ్ళకి మళ్ళీ షుగర్ వస్తుందా అనేది. సో వన్స్ కిడ్నీ షుగర్ లేదు, డయాబెటీస్ లేదు, దాని కిడ్నీ పాడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. షుగర్ లేకపోయినా కూడా కిడ్నీ పాడేదానికి అవకాశం ఉంది. సో వన్స్ కిడ్నీ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్కి అయితే షుగర్ వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళకి రీనల్ ప్రొటెక్టివ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడరు. సో ఒకవేళ వాడితే వచ్చేదానికి అవకాశం ఉంది. సార్ ఇంకొకటి బాగా మరి తెలియక మరి వాస్తవం నిజం మాకు తెలియదు, మీరే చెప్పాలి. ఈ హెచ్ఐవి మాదిరిగానే భార్యాభర్తల మధ్య ఈ షుగర్ ఉన్నటువంటి ఒక పార్ట్నర్ వల్ల ఇంకొక పార్ట్నర్ అంటే భార్యాభర్తలకి సంక్రమించేటువంటి అవకాశాలు ఉంటాయి సార్? యాక్చువల్గా ఇది ఈ భార్యాభర్తల్లో ఒకరి నుంచి ఇంకొకరికి షుగర్ వ్యాధి అనేది అయితే రాదు. షుగర్ అట్లా వచ్చేది కాదు. ఎవరు షుగర్ ఉంటే వాళ్ళకి అది అంటువ్యాధి కాదు. కానీ చిన్న ఇదేంటంటే షుగర్ లెవెల్స్ మోర్ దాన్ 300 అట్లా ఉన్నప్పుడు కొంతమందికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ జననేంద్రియాల దగ్గర. సో అప్పుడు ఆ పక్క పార్ట్నర్తో కలిస్తే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అటు క్యారీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇద్దరు ఒక 5 రోజులు కలవకుండా వీళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని వీళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడు ఇద్దరు కలుసుకోవటం మంచిది. అయితే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం క్యారీ అయ్యే అవకాశాలు ఉంది. షుగర్ అయితే క్యారీ కాదు ఒకరి నుంచి. ఓకే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఓన్లీ, అంతే. షుగర్ అయితే వస్తుంది రాదు 100% అది రెడిక్యులస్. ఎస్, ప్రజల్లో కొన్ని అది అపోహ మాత్రమే. ఓకే, వాస్తవం కాదు. ఇంకొకటి షుగర్కి బట్టతల కూడా వస్తుందా సార్? ఎస్, షుగర్కి ఇది రాదు ఇది వస్తుంది అనేది ఏం లేదు. షుగర్ కంట్రోల్ అయితే హెయిర్ లాస్ వస్తుంది, నెయిల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. సో చెట్టుకు చెదలు పడితే ఎలానో షుగర్ కూడా అలానే. సో కంట్రోల్లో లేకపోతే ఇది మాత్రం మీరు గుర్తు చేసుకోండి. కంట్రోల్లో ఉంటే ఎలాంటి నష్టం లేదు, 0. బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ లెవెల్స్ 80 to 100, పోస్ట్ ప్రాండియల్ లెవెల్స్ తిన్న తర్వాత 100 to 140 కంటిన్యూగా మేనేజ్ చేయగలిగితే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.
ఇప్పుడు ఐసైట్ తగ్గిపోవటం, ఇట్లా హెయిర్ లాస్ అవటం, ఈ డ్రై అయిపోవటం, ఈ లక్షణాలన్నీ షుగర్ నంబర్ ఏ నంబర్ లో మనం మోర్ దాన్ 200 వస్తే ఇవన్నీ మొదలవుతాయండి. కనిపిస్తాయి. కళ్ళు బోజర్లు రావటం, పెదాలు ఎండిపోవటం, దప్పిక అవటం, యూరిన్ ఎక్కువ రావటం, ఇవన్నీ 200 దాటిన తర్వాత ఇవి మొదలవుతాయి. ఇప్పుడు షుగర్ అనేటటువంటి ఒక వైద్య నిపుణుల వద్ద మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అటువంటి షుగర్ ఉంది అని తెలిసి బయట ఏదైనా ఏదైనా మెడిసిన్స్ వాడుకుంటే తాత్కాలిక ఉపశమనమా, లేదంటే అసలుకే మోసం వస్తుందా? తాత్కాలిక ఉపశమనము లేదా పర్మనెంట్ మోసం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక వైద్య నిపుణుల్ని దానికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోండి. అట్లా కాకుండా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ షాప్లో నాకు షుగర్ ఉందని మందులు తీసుకోవటం అలా చేయకూడదు. చేసినందువలన మీ జీవిత ఆయుష్ తగ్గిపోతుంది. తర్వాత మీరు మంచి జీవితాన్ని సాగించలేరు. సపోజ్ కిడ్నీస్ పాడైనవి, సో డైలీ డయాలసిస్కి వెళ్ళాలి. ఐసైట్ దెబ్బతింది, మంచి ప్రకృతి అందాలను చూడలేరు, మీ మనవాళ్ళని పిల్లల్ని చూడలేరు. సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటే జీవితం బాగా సాగుతుంది. కంటి నొప్పి, ఒంటి నొప్పి లాంటిగా ట్రీట్మెంట్ దీన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం. దీనికి మీలాంటి పర్యవేక్షణ ఉన్నటువంటి హాస్పిటల్స్ లోనే దాన్ని చేయటం మంచిది. సార్ దీనికి తోడు అసలు ఫ్రూట్స్ తినకూడదు అంటారు ఏంటి? దీనికి ఫ్రూట్స్ తినాలండి, డైలీ ఫ్రూట్స్ తినాలి. షుగర్ వచ్చిన తర్వాత క్వాంటిటీ ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డైలీ 1 ఫ్రూట్ ఏం తినొచ్చు? జామకాయ ఒకటి తినొచ్చు, యాపిల్ ఒకటి తినొచ్చు, బత్తాయి ఒకటి తినొచ్చు, కమల ఒకటి తినొచ్చు, దానిమ్మ ఒకటి తినొచ్చు, బొప్పాయి ముక్కలు 3 స్లైసెస్, పుచ్చకాయ ముక్కలు 3 స్లైసెస్ అలా. సో తినకూడదు ఏంటంటే అరటిపండు, సీతాఫలం, సపోటా, మామిడికాయ. కానీ సీజనల్గా మామిడికాయ వస్తుంది కాబట్టి ఒక హాఫ్ మామిడికాయ తిని మళ్ళీ డైలీ మనం సపోజ్ మనం దక్షిణ ప్రాంతం మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి డైలీ రైస్ తీసుకొని దాన్ని ఇంకొక హాఫ్ సగం చేసుకోవాలి, కొంచెం తినాలి. అప్పుడు రైస్ బాగా తగ్గించుకొని ఆ మామిడికాయ తినాలి. సో మనం అంతా చూసుకోవాలి ప్రపోర్షనేట్గా. రైస్ ఎక్కువ తిని ఫుల్ మామిడికాయ తింటే సో షుగర్ లెవెల్ షూట్ అవుట్ అవుతాయి 300 దాకా. సార్ ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనెతో షుగర్ తగ్గిపోతుంది. కొబ్బరి షుగర్ తగ్గితే పేర్లు మనం ప్రస్తావించట్లేదు. కొబ్బరి నూనెతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, కాకరకాయ రసంతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, మెంతులు తినేసి షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఇటువంటి సజెషన్స్ వల్ల సొసైటీకి ఏంటంటే ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి లాభమా నష్టమా? యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ కొబ్బరి నూనె మళ్ళా కాకరకాయ రసం ఇవి అన్నారు కదా. సో ఇవి తీసుకున్న రైస్ తీసుకుంటే తగ్గదు, అవి తీసుకుంటూ రోజు మనం తీసుకునే ఆహారం తీసుకుంటే తగ్గదు. రెండోది హెవీగా ప్రోటీన్స్, ఓన్లీ రైస్ మానేసి చికెన్ మటన్ ఎంతన్నా తినండి, రైస్ అసలు తినొద్దు అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. సమపాలలో ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, అసలు తీసుకోకపోయినా ఇబ్బంది లేదు సార్. కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తీసుకోవాలి, ప్రోటీన్ కొంచెం తీసుకోవాలి. అట్లా మన ప్లేట్లో వెజిటబుల్ సలాడ్ ఉండాలి, కొంచెం ప్రోటీన్ ఉండాలి, కొంచెం కార్బోహైడ్రేట్స్. అట్లా మనం సమాంతరంగా తీసుకుంటే అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువ ప్రోటీన్ తీసుకునే దాని వలన మనకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అచ్చం కార్బోహైడ్రేట్స్ మొత్తం తీసేసి ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే. సో సమపాలలో తీసుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, స్కిన్ గ్లో ఉంటుంది, హ్యాపీగా ఉంటాము. షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, బీపీ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, కిడ్నీస్ డ్యామేజ్ అవి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ లో రెగ్యులర్ గా తీసుకోదగ్గటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందా? రెగ్యులర్ గా నేను చెప్పిన ఫ్రూట్ ఏదైనా తీసుకో, అంటే డైలీ ఒక ఫ్రూట్ తీసుకున్నందువలన ఉపయోగం ఉండదండి. ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్క విటమిన్స్ ఉంటాయి అవన్నీ. సో ఒకరోజు జామకాయ, ఒకరోజు యాపిల్, ఒకరోజు బత్తాయి, ఒకరోజు కమల, ఒకరోజు దానిమ్మ, ఒకరోజు బొప్పాయి ముక్కలు, ఒకరోజు పుచ్చకాయ ముక్కలు, ద్రాక్ష, ఇట్లా మార్చుకుంటే మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఓన్లీ ఫ్రూట్సే కాదు. ఇప్పుడు ఇంకొకటి ఈ షుగర్ కి సంబంధించి ఈ వైద్య పరిభాషలో షుగర్ రివర్సల్ అనేటటువంటిది ప్రధానంగా వినిపిస్తుంది. మరి సాధ్యమేనా సార్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. షుగర్ రివర్సల్ అనేది పాసిబుల్, బట్ అది డిపెండ్ అయ్యి ఉంటుందండి. రివర్సల్ అంటే మనం స్విచ్ బోర్డ్లో స్విచ్ చేసి ఆన్ ఆఫ్ అని లాంటిది కాదు. ఏంటంటే షుగర్ అసలు ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, వచ్చింది ఓకే, లోపల ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా ఉత్పత్తి అవ్వాలా, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవాలా. సో అటువంటిప్పుడు ఏం చేయాలి, మీరు ఏం డైట్ తీసుకుంటున్నారు,
సో ఎవరికైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లేకుండా చేసుకోవాలంటే మనం ఏం తీసుకున్నాం, మనం తీసుకున్న ఆహారం వల్లనే లోపల షుగర్ అనేది ఉత్పత్తి అయ్యింది. మనం తీసుకున్న ఆహారం క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా తీసుకుంటే కొంచెం కార్బ్స్ తగ్గించుకొని డైలీ ఎక్సర్సైజ్ చేస్తే టాబ్లెట్ అవసరం ఉండదు. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువైంది, బాడీలో షుగర్ ఎక్కువైంది. మరి రివర్సల్ ఎట్లయింది? రివర్సల్ అంటే సో ఒక డాక్టర్ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్, 8 years. ఆయన డయాబెటీస్ వచ్చి 10 years అయింది. ఆ 10 years నుంచి ఆయన డైట్ ఫాలో అవుతున్నాడు, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటున్నాడు, మిగతా మామూలు సమంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, ప్రోటీన్స్ అన్నీ కొంచెం తీసుకుంటాడు. కాదు ఆయన స్టిల్ ఏం టాబ్లెట్ వాడట్లేదు, బాగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు రివర్సల్ అంటే లాస్ట్ 4-5 years నుంచి మనం చూస్తున్నాం. అంతకుముందు కూడా ఆయనకి డయాబెటీస్ ఉంది కదా, ఆయనకి రివర్సల్ అయినట్టే. సో వన్స్ మళ్ళా రివర్సల్ అయిందంటే అది దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు ఈ ఒక 1 month మనం బాగున్నాం, డైట్ తీసుకున్నాం, డయాబెటీస్ లేదు. తర్వాత ఒక 1 year తర్వాత 2 months తర్వాత మళ్ళీ మనం హెవీ స్వీట్స్ తీసుకోవటం, హెవీగా డైట్ తీసుకుంటే మళ్ళీ డయాబెటీస్ కనిపిస్తుంది. దేర్ ఇస్ నో పర్మనెంట్ రివర్సల్. అంటే పొంచి ఉంటుంది బాడీలో. పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్, అంటే టేక్ కేర్ ఆఫ్ స్ట్రెస్. ఈ మూడుని బ్యాలెన్స్ చేస్తే నీకు లైఫ్ లాంగ్ రివర్సల్ అయ్యి 1 year తర్వాత మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేయను, నేను ఫుడ్ అన్ని తింటాను, నేను అసలు నాకు స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి అంటే మళ్ళా షుగర్ వస్తుంది. దేర్ ఇస్ నో పర్మనెంట్ రివర్సల్. ఓకే రివర్సల్ లో పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ అనేది లేదు, లేదు. తాత్కాలికంగా ఎప్పటికప్పుడు ఎన్ని రోజులు జాగ్రత్త, 1 year జాగ్రత్తగా ఉంటే 1 year లో నీకు 2 years జాగ్రత్తగా ఉంటే 2 years నీకు కనిపించదు. ఓకే అట్లా. ఇప్పుడు దీనికి తోడు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ని ఈ షుగర్ కి ఈ అనుసంధానిస్తే అక్కడ ఇన్సులిన్ ఏదో రిలీజ్ అయిపోయి షుగర్ ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారు, సాధ్యమేనా? సో యూజువల్ గా ఏంటంటే మనకు ఇప్పుడు యోగాసనాలు కొంచెం లెఫ్ట్ సైడ్ మనకు ప్యాంక్రియాస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొన్ని ఆసనాలు ఉంటాయి కొంచెం ప్రెషర్ పెట్టాయి అంటే కాల్ లెగ్ మూమెంట్స్ కానీ ఇట్లా బాడీ మూమెంట్స్ కానీ సమ్ ఎక్స్టెంట్ దేర్ ఇస్ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేదానికి కొంత ఉంటుంది. సో మొత్తం అవి కూడా హెవీగా చేస్తే ఏంటంటే మీకు అక్కడ క్రాంప్స్ రావటం ఇంకేదైనా ప్రాబ్లం, ఏదైనా అతిగా అనేది చేయకూడదు. లిమిటెడ్ గా యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. వాకింగ్ చేసినా కానీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని బాగుంటాయి, సెన్సిటివిటీ అన్ని. సో వన్స్ అది డిపెండ్స్ ఎనీ ఎక్సర్సైజ్ యూ హౌ టు డూ, స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్, షటిల్, సో యోగా ప్రతిదీ ఉపయోగమే. మన దగ్గరికి మన హాస్పిటల్కి, మన కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఏ వయసు వరకు ఉంటారు సార్? సో యాక్చువల్గా నాకు ఆఫ్టర్ 30 years నుంచి ఎక్కువ వస్తారు. సో 40-50 years తర్వాత వాళ్ళు ఎక్కువ వస్తారు. 30 to 40 వాళ్ళు 20% వస్తారు, 40 to 50 వాళ్ళు 20% వస్తారు. సో 50 to 70 అట్లా వాళ్ళు 60% వస్తారు. ఎక్కువగా 50 to 60 ఉన్నారు, 70. 50 దాటిన తర్వాత 60%. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెడితే ఏ షుగర్ ఏదైతే హెరిడిటీ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కూడా ఈ ప్రమాదం, షుగర్ అనేటటువంటి ప్రమాదం కొంచెం ఉంది అంటున్నారు. అవునండి, ఇప్పుడు అందరూ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, బర్గర్స్, ఈ పిజ్జాస్ ఇవి ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ డ్రింక్స్, ఆల్కహాల్ డ్రింక్స్ తోటి మంచింగ్ ఎక్కువగా అటు ఇటు కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ల్యాక్ ఆఫ్ స్లీప్, కొంతమంది నైట్ పబ్స్, అట్లా కొంచెం నైట్ ఎక్కువ పార్టీస్, నిద్ర సరిగా లేకపోవడం కూడా డయాబెటీస్ కొంచెం కారణం అయితే. సో యువత ఎక్సర్సైజ్ ఉండదు, లేట్ నైట్ నిద్రపోతారు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవడం అట్లే ఉండదు. 10-10:30 డే నైట్ అయిపోయిందండి మన జీవన విధానంలో, నైట్ డే అయిపోయింది. సో ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఇదే మెయిన్. దీనివల్ల తక్కువ ఏజ్లో సపోజ్ కొంతమంది ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచే మనకి స్పోర్ట్స్ లేవు చాలా స్కూల్స్లో, ప్లే గ్రౌండ్స్ లేవు చాలా స్కూల్స్లో. మార్నింగ్ 6కి రూమ్లోకి వెళ్తారు, ఈవినింగ్ 7:30, 6:30, 7కి వస్తారు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ మళ్ళీ 7 to 9 ట్యూషన్స్ పెడతారు. సో 9 వాళ్ళు డిన్నర్ చేసి పడుకోసరికి 10 అయితే మళ్ళీ 5 గంటలకు నిద్ర లేపుతారు. పిల్లలకి పిల్లల స్కూల్ నుంచే స్ట్రెస్ వస్తుంది, ఇంటర్మీడియట్ ఇన్సులిన్ వస్తుంది వాళ్ళకి. ఓకే, అవార్డు అది. సార్ ఇంకొకటి,
ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేటటువంటిది షుగర్ పేషెంట్లో ప్రధానంగా అందరికీ ఉండేటటువంటి లక్షణం. ఆ లక్షణం ఏంటనేది లోపల ఏం జరుగుతుంది అని అంటే ఏదో కిడ్నీ డ్యామేజ్ అయిందనో, హార్ట్ కంప్లైంట్ వచ్చిందనో, లేదంటే ఏదో థర్స్టీగా ఉందనో, ఇందాక మనం అనుకున్నట్టు ఈ లక్షణాలన్నింటినీ ప్రస్తావిస్తుంటారు. మళ్ళీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేటటువంటిది ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. దీని గురించి కొంచెం వివరిస్తారా? యూజువల్ గా ఏంటంటే చాలా మందికి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో అందువలన వాళ్ళకి షుగర్ బయటపడుతుంది. కానీ ఇది తక్కువ మందికి. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటనేది చాలా మనం ఆటో ఇమ్యూనిటీ అనేది ఏంటంటే యాక్చువల్ గా మన బాడీలో రెసిస్టెన్స్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి. సో మన బాడీలోనే దానికే మళ్ళా రివర్సల్ గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ మీద పోరాటం చేస్తుంది. సో అట్లా మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోవటం వలన ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన ఏదే తట్టుకోలేరు. ఇన్ఫెక్షన్స్ కానీ ఏది వచ్చినా మనకి ఫైట్ చేసే శక్తి తగ్గిపోవటం వలన ఏ వ్యాధి వచ్చినా హీల్ అవ్వటం కష్టంగా ఉంటుంది. సరే, ఇంతకుముందే మనం ప్రస్తావించాం, షుగర్ వల్ల బీపీ వస్తుందా, బీపీ వల్ల షుగర్ వస్తుందా? షుగర్ వలన బీపీ వస్తుంది, బీపీ వలన షుగర్ వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అది ఎవరు చేసినా ఇద్దరు ప్రభావితం అనుభవించాల్సిందే. సో అందుకని షుగర్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్లు ఉండాలి, ఈ కొంచెం ఈ మసాలా ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అలాగనే బీపీ వచ్చిన వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవటము, లిపిడ్ ప్రొఫైల్ చూసుకొని, అలాగే ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం, షుగర్ రాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, స్ట్రెస్ తగ్గించుకోవటం, కొంచెం మెడిటేషన్ అట్లా చేయటము, ఇలా మంచిది. ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు బ్లడ్ పంపింగ్ అంటే బ్లడ్ సప్లై మెదడుకి వెళ్ళటం అనేది నిదానిస్తుంది అంటారు, నిజమే? కంపల్సరీగా అండి. మధుమేహ వ్యాధి డయాబెటీస్ మిలిటస్ ఈజ్ ఈక్వల్ టు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అండ్ డయాబెటీస్ మిలిటస్ ఈజ్ ఈక్వల్ టు సెరెబ్రల్ వాస్కులారిటీ కూడా తగ్గిపోతుంది. సో మనకు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. ఇది రీజన్ ఏంటంటే మన ఎథ్రామెటర్ చేంజెస్ అంటారు. బ్లడ్ వెసల్లో మనకి కొంచెం బ్లాక్స్ ఏర్పడతాయి. అది బ్రెయిన్కి ఏర్పడవచ్చు, మనకి హార్ట్ దగ్గర ఏర్పడవచ్చు. హార్ట్ దగ్గర అయితే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ దగ్గర అయితే బ్రెయిన్ స్ట్రోక్. అలాగే ఇది మైక్రోవాస్కులర్, ఇవి రెండు మైక్రోవాస్కులర్ సరికి కిడ్నీస్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వాటిలో తేడా వచ్చిన కిడ్నీస్ తేడా అవుతాయి. ఐస్ కంటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం మందగిస్తే సో అప్పుడు కంటి చూపు దెబ్బతింటుంది. దీనికి తోడు కాళ్ళ దగ్గర కూడా బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతినొచ్చు. కారణం ఎథ్రామెటర్ చేంజెస్. సో ఎక్కడికక్కడ బ్లాక్స్ ఏర్పడి కాళ్ళకి సర్క్యులేషన్ పూర్తిగా అప్లూడ్ అయిపోయింది ఆర్టరీ. అట్లాంటి వాళ్ళకి పెరాలసిస్ వస్తుంది. బ్రెయిన్ లో అయితే పెరాలసిస్ వస్తుంది, హార్ట్ లో అయితే హార్ట్ అటాక్ వస్తుంది. కాలుకి రక్త ప్రసరణ తగ్గితే గాయం అయితే తగ్గదు. కాలుకి మళ్ళీ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ రీవాస్కులరైజేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎర్లీ స్టేజెస్ లో ప్రపంచంలో హెచ్ఐవి కంటే షుగరే ప్రమాదకరమైంది ఒక రకంగా చెప్పవచ్చు. సో హెచ్ఐవి కంటే డయాబెటీసే ప్రమాదకరం. ఎందుకంటే హెచ్ఐవికి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ పెంచుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవాలి. డయాబెటీస్ ఏంటంటే పిన్ టు పిన్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చూసుకోవాలి, అలర్ట్ గా ఉండాలి మనం వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అని. సార్, అంతా పర్ఫెక్ట్ గా ఉండి కూడా ఏది మీరు చెప్పినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, షుగర్ పర్ఫెక్ట్ గా ఉంది ఈ స్టేజ్ లో అనుకోని వాకింగ్కి వెళ్ళు, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా పని చేసుకుని సడన్ గా కొలాప్స్ అయిపోతుంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే హైపోగ్లైసిమియా ఎక్కువగా కారణం దీనికి. సో ఏమవుతుందంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఏదైనా టీ కానీ, కాఫీ కానీ, ఏదైనా మిల్క్ కానీ, మజ్జిగ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాలి. ప్లస్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు జేబులో ఎప్పుడు స్వీట్నర్స్ ఏదైనా చాక్లెట్స్ కానీ, క్యాండీ ఏదైనా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తుంటారు షుగర్ లెవెల్స్. అంటే ఫాస్టింగ్ 80 అట్లా ఉన్న వాళ్ళు వాకింగ్కి వెళ్తారు. సో అక్కడ 2-3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అది 60 milligrams వస్తుంది. అప్పుడు షుగర్ లెవెల్స్ వస్తాయి. అట్లా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరిగా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఏదైనా షుగర్ కంటెంట్ ఉండేవి తీసుకొని వెళ్ళాలి. చాక్లెట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. సో రెండోది జర్నీస్ చేసేవాళ్ళు, పొలం పనికి వెళ్ళేవాళ్ళు, హార్డ్ వర్కర్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం హైపోగ్లైసిమియా అంటే ఏంటి,
అదే తెలుసుకోవాలా. సో అయి ఎందుకు వస్తుందంటే అది షుగర్ లెవెల్స్ 80 కంటే తగ్గితే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. ఒక 20, 30, 250 దాకా ఉన్నా పర్లేదు, కానీ హైపోగ్లైసిమియా వస్తేనే డేంజర్. 20, 30 మిల్లీగ్రాములు తగ్గితేనే ప్రమాదం. 80 కంటే తగ్గితే అట్లాంటి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు తిరగటము, గుండెల్లో దడ రావటము, కాళ్ళు చేతులు వణుకు రావటము, మొత్తం సడన్ గా చెమటలు పట్టేయటము. సో అది అంత మనకి అది అంటే మన అవగాహన తగ్గుతుంది. సో ఏం జరుగుతుంది అనేది తెలియకపోవటము. సో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కొంచెం దడ, చెమటలు, వణుకు అట్లా వస్తే కొంచెం తెలుసుకోవాలి. మీరు వెంటనే ఏమన్నా తీపి వస్తువులు తినేసి వెంటనే టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తే నార్మల్కి వస్తుంది. దీనికి కారణము కొంచెం మెడికేషన్, కొంతమంది డోసేజ్ ఎక్కువగా వాడతారు, ఇన్సులిన్ యూనిట్స్ ఎక్కువగా వాడటము, టాబ్లెట్స్ ఎక్కువ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర 300 మిల్లీగ్రామ్స్ ఫాస్టింగ్, 400 పోస్ట్ ప్రాండిల్ ఆ లెవెల్స్ లో ఉన్నప్పుడు వెళ్తారు. డాక్టర్ గారు ఏం సజెషన్ ఇస్తారు, ఒక 5 రోజులకు రండి అమ్మ, చూసి మందులు మారుద్దాం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, 5 నెలలు 6 నెలలు అదే వాడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు పవర్ ఎక్కువైపోయి వాళ్ళు వాడే మందులు డోసేజ్ ఎక్కువయ్యి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలవండి, డాక్టర్ సలహా మేరకు మందులు వాడండి. సార్ ఇంకొకటి, కంట్రోల్ అయిపోయిన తర్వాత, షుగర్ కంట్రోల్ అయిపోయింది, నేను ఐఎమ్ ద పర్ఫెక్ట్ అనుకుంటాడు పర్సన్ అనుకొని రెగ్యులర్ గా వేసుకోవాల్సిన టాబ్లెట్స్ మధ్యలో ఆపేయటం వల్ల నష్టం ఉంటుందా మళ్ళీ? యాక్చువల్గా ఏంటంటే కంట్రోల్ అయింది, మీరు టాబ్లెట్స్ ఆపాలి అంటే మీరు ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని చూసుకొని నార్మల్ ఉంటే వాడచ్చు. మరలా ఏదన్నా మళ్ళీ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు స్టార్ట్ చేయండి. మధ్యలో ఆపుకోవచ్చు అంటే అది ఎవరు ఆపగలరు? వాళ్ళు తిండి కంట్రోల్లో ఉన్న వాళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లో ఉంటే ఆపొచ్చు. ఓకే, కానీ చూసుకోవాలా. ఓకే, వారంలో 2 సార్లు అన్నా చూసుకోవాలి, వీక్లీ. ఓకే, చూసుకొని ఫాస్టింగ్ 120 లోపల ఉన్న, పోస్ట్ ప్రాండిల్ 180 లోపల ఉన్న మానిటర్ చేసుకుంటా ఉండటం, మందులు ఆపటం. వన్స్ ఎప్పుడైతే మళ్ళీ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది పరిస్థితి. మన ఎం కృష్ణారావు గారు కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వచ్చేటటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ స్టేజిల్లో ఎవరు వస్తున్నారని అంటే 50 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారి మధ్యలో మాత్రం ఇది ఎక్కువగా ఉంటుంది. మరి అంతేకాకుండా ఇప్పుడిప్పుడే చిన్నారుల్లో కూడా ఈ యొక్క మధుమేహం అనేటటువంటిది మరింతగా విస్తరిస్తుంది. కాబట్టి ఆహారపు అలవాట్లతో పాటు దైనందిన జీవితంలో మనం పాటించాల్సినవి కూడా పర్ఫెక్ట్గా అనుసరిస్తే షుగర్ నుంచి దూరం కావచ్చు, ఆ ప్రభావం నుంచి బయటపడచ్చు అంటున్నారు. అంతేకాకుండా షుగర్కు ఎటువంటి సొంత వైద్యాలు చేసుకోవద్దు, దానికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఆ వైద్యం అనేటటువంటిది జరగాలనేటటువంటిది డాక్టర్ ఎం కృష్ణారావు గారు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జెట్ న్యూస్. నా ద్వారా కొంచెం ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు మంచి ఇన్ఫర్మేషన్ అందించని కోరుకుంటున్నాను.